ఆకాశ పక్షులను చూడండి, విత్తవు కొయ్యవు, కాయనైనా కొట్టలో కూర్చుకొని అయినను మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా. దేవుడు వాటిని పోషిస్తాడని స్వయంగా క్రీస్తు చెప్తున్నారు. కానీ ఇంకొను పక్షులు ఏం చేస్తాయి తెలుసా? తెల్లరవగానే ఉదయాన్నే లేచి బయటికి వెళ్ళి ఆహారం వెతుకుతాయి. అవేం వెతుకోవట్లేదు, అవేమి కోయట్లేదు, దాచుకోవట్లేదు, అయినా పోషింపబడుతున్నాయంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నారు, సృష్టికర్త చెప్తున్నాడు, మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు కాబట్టి అవి పోషింపబడుతున్నాయి. కానీ అవి పోషింపబడుతున్న దేవుడు అవసరత, దేవుడు చేయి చాచి వాటికి ఇస్తున్నాడని బైబిల్లో ఉంది. కానీ చేయి చాచి దేవుడు ఎక్కడ వాటి గూట్లో కూర్చోగానే అక్కడే దేవుడు దానికి ఆహారాన్ని అక్కడే పడేస్తున్నాడా? దాన్ని నెక్స్ట్లో దేవుడు పడేస్తున్నాడా? లేదే. దేవుడు ఎక్కడో సిద్ధపరుస్తున్నాడు. ఇవి తెల్లారు లేచిన తర్వాత నమ్మకం ఏంటంటే ఎక్కడో దగ్గర ఖచ్చితంగా నా కోసం ఆహారము, నా కోసం నా బిడ్డలకు ఈరోజు అవసరమైన ఆహారం ఎక్కడో దగ్గర ఖచ్చితంగా ప్రపంచంలో ఉంది. అది నేను తిరిగి నేను ఎగరగలిగి నేను వెతకగలిగేంత ప్లేస్లోనే డిస్టెన్స్లోనే నా కోసం దేవుడు ఆహారము సిద్ధపరిచాడు అని పక్షులు నమ్ముతాయి. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎంత దూరం ఎగరాలో తెలియదు, ఎక్కడ వెతకాలో తెలియదు, కానీ వెతుకుతాయి. దేవుడు సిద్ధపరిచాడు, అందుకనే వెళ్తున్నాయి. వాటికి దేవుడు వాటి నోట్లో ఏం పడట్లేదు, దేవుడు ఆహారం తీసుకొచ్చి. మీరు అంతకంటే శ్రేష్టం అన్నప్పుడు మీకు వాటికంటే ఆలోచన జ్ఞానం ఉంది, వాటికంటే మీకు సామర్థ్యం ఉంది, మీకు కాళ్ళు చేతులు ఉన్నాయి. మీరు పక్షుల కంటే జంతువుల కంటే మీరు బెటర్గా పనిచేస్తారు, బెటర్గా ఆలోచించి పని చేయగలిగేటువంటి జ్ఞానము దేవుడు మీకు ఇచ్చినప్పుడు మీరు బయటికి వెళ్ళి మీ దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని నువ్వు యూజ్ చేయాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి చేతులతో నువ్వు కష్టపడి నువ్వు పని చేయాలి. వాటికంటే నువ్వు బెటర్గా పని చేయగలవు, నువ్వు వాటికంటే బెటర్గా నువ్వు వెతకగలవు. కాబట్టి దేవుడు ఎక్కడో దగ్గర సిద్ధపరిచాడు. నువ్వు వెళ్ళు, నువ్వు కష్టపడి పని చేయు, వెతుకు, దేవుడు నీకు ఇస్తాడు. పని చేసేటప్పుడు కూడా ఏం చేస్తున్నావు? దేవుడి మీద నమ్మకంతో మనం పని చేస్తాం. ఎందుకంటే మనమే నమ్ముతూ ఉంటే దేవుడు నాకు ఎంత జ్ఞానం ఇచ్చాడు, నాకు ఎంత సామర్థ్యం ఇచ్చాడు, నాకు చేతులు కాళ్ళు ఇచ్చాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు, నేను వాటికంటే బలవంతుని, వాటికంటే శ్రేష్టమైన వాడిని. అప్పుడు ఖచ్చితంగా నేను ఇంకా బెటర్గా పని చేయగలను. కాబట్టి నేను వాటికంటే బెటర్ నేను పోషింపడగలను. ఎందుకంటే నాకు అడ్వాంటేజ్ ఏంటంటే నాకు తండ్రి ఉన్నాడు. ఆకాశ పక్షులకేమో పని చేయడానికి ఛాన్స్ లేదు, కానీ నాకు పని చేసే అదనపు కెపాసిటీ దేవుడు నాకు ఇచ్చినప్పుడు వాటికంటే నేను బెటర్గా నేను పోషింపడతాను. సరే, అందుకని మీరు వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదంటే బేసిక్ మీనింగ్ అదే. నువ్వు అంతకంటే బెటర్గా నువ్వు జీవించగలవు, అంతకంటే బెటర్ నువ్వు పని చేయగలవు, అంతకంటే బెటర్ నువ్వు కష్టపడగలవు. ఏమి కష్టపడకుండా అవే అంతలో పోషింపబడుతున్నప్పుడు, నువ్వు అంతకంటే బెటర్ కష్టపడగలుగుతున్నప్పుడు నువ్వు ఇంకా బెటర్గా పోషింపబడతావు కదా క్రీస్తు చెప్తున్నారు.